మంచు మనోజ్‌కి సంబంధించి అయితే 'మోహన్ బాబు' మంగళవారం సాయంత్రం అయితే ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆడియోకు ప్రతిస్పందనగా అయితే మంచు మనోజ్ అయితే మాట్లాడారు. తాను తాగుబోతునంటూ తండ్రి చేసిన వ్యాఖ్యలను అయితే ఖండించారు. అవసరం ఉంటే సీసీ కెమెరాలు పరిశీలించాలని కూడా డిమాండ్ చేశారు. నా తరపున అక్కడికి వచ్చిన మీడియాపై దాడి చేయడం దారుణమని మా నాన్న తరపున తాను క్షమాపణ చెప్తున్నట్లయితే మనోజ్ చెప్పారు. అలాగే తను మౌనిక రెడ్డి పెళ్లి చేసుకున్న తర్వాత తనను వేధిస్తున్నానని చెప్పేసి కూడా మనోజ్ ఆరోపించారు. తను సొంతంగా తన భార్యతో కలిసి ఒక బొమ్మల కంపెనీ పెట్టామని చెప్పేసి టాయ్ కంపెనీ పెట్టామని దానికి కూడా మోహన్ బాబు అడ్డంకులు సృష్టించారని చెప్పేసి అయితే మనోజ్ ఆరోపించారు. అన్ని విషయాలను సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తానని కూడా చెప్పారు. తనకు సపోర్ట్‌గా ఉన్న అమ్మను కూడా డైవర్ట్ చేశారని చెప్పేసి ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారని చెప్పేసి అయితే మనోజ్ ఆరోపించారు. 3 రోజుల తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందామని చెప్పేసి తమ అమ్మను డైవర్ట్ చేసి ఆసుపత్రిలో జాయిన్ చేశారని చెప్పేసి అయితే మనోజ్ అయితే ఆరోపిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా సాయంత్రం 5 గంటలకు ప్రతి విషయాన్ని కూడా నేను మీడియాకి చెప్తానని చెప్పేసి అయితే మనోజ్ కంటతడి పెట్టుకుంటూ అయితే చెప్పారు. మరోవైపు మనం నిన్న చూసుకున్నట్లయితే మోహన్ బాబు ఆడియో అయితే రిలీజ్ చేశారు. దాదాపు 11 నిమిషాల పాటు ఉంది. దీనిలో అయితే మనోజ్ నిన్ను ఎంత బాగా చూసుకున్నానురా, గుండెల మీద తన్నావు కదరా అని చెప్పేసి అయితే చెప్పారు. ఇద్దరికంటే మంచు లక్ష్మి, విష్ణువు కంటే నిన్ను బాగా చూసుకున్నాను, నిన్ను ఎక్కువ చదివిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేసావేంట్రా, భార్య మాటలు విన్నావు కదరా, భార్య మాటలు వింటూ నాపై అంటే ఇది మీడియా వాళ్ళు కొట్టాడని చెప్పి అంటున్నారు, ఇది కేవలం ఘర్షణ అని చెప్పేసి కూడా మోహన్ బాబు అన్నారు. అయితే మోహన్ బాబు నిన్న మీడియాపై దాడి చేయడం కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ఆ గాయపడిన వ్యక్తి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ముఖంపై వెముక 3 చోట్ల విరిగినట్లయితే స్కాన్‌లో తేలినట్లు వైద్యులు చెప్తున్నారు. సో మోహన్ బాబు కూడా క్షమాపణలు చెప్పానని జర్నలిస్ట్ డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు నుంచి గానీ, మంచు విష్ణు నుంచి గానీ ఎలాంటి ప్రకటనలు రాలేదు. తాజాగా మనోజ్ అయితే ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలైతే సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తానని అయితే చెప్పాడు.